వారం రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వారం రోజుల లండన్ పర్యటన తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లండన్ డాక్టర్లు పూర్తిగా చేతులు ఎత్తేసినట్టుగా తెలుస్తుంది. ఇక మేము కూడా ఏమీ చేయలేమని డైరెక్ట్గా చెప్పేసినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ లండన్ డాక్టర్లు ఏమి తేల్చేశారు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉండబోతున్నాడా లేదా ఇంకెక్కడికన్నా వెళ్ళబోతున్నాడా అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి నీచ నికృష్ట బతుకు మనందరికీ తెలుసు. అతనికి అవునన్నా కాదన్నా మానసిక వ్యాధి ఉన్నటువంటి విషయం వాస్తవం. ఇదేదో రఘురామకృష్ణరాజు గారు చెప్పడమో లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళుగా నాలాంటి వాళ్ళు చెప్పడమో కాదు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె విజయలక్ష్మి గారి కుమార్తె. అంటే సరే, రాజశేఖర రెడ్డికి షర్మిల పుట్టలేదని చెప్పి వైసీపీ వాళ్ళే మాట్లాడారు, అది వేరే సబ్జెక్టు. అయితే ఆ యొక్క షర్మిల గారే చెప్పడం జరిగింది, మా అన్నకి మానసికమైనటువంటి తీవ్ర వ్యాధి ఉన్నట్లుగా ఉంది, దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది మరింత ముదిరేటువంటి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి మే 13వ తేదీ ఎన్నికలు జరగగానే హుటాహుట్టిన అతను లండన్ పర్యటన పెట్టుకోవడం జరిగింది. సరే, ఆ లండన్ పోకుండా మధ్యలో ఆమ్స్టర్డామ్ 420 ఉండేటువంటి నిలయం అది దొంగ బ్యాంకులు, మనీ లాండరింగ్లు, దొంగ డబ్బు పెట్టుకునేటువంటి ప్లేసు. జగన్మోహన్ రెడ్డికి అది సూటబుల్ కాబట్టి అక్కడికే పోయాడు. బట్ అది బయటకు వచ్చింది కాబట్టి ఆ వెంటనే హుటాహుట్టిన మళ్ళీ లండన్ వచ్చాడు. అయితే లండన్ వచ్చి వారం రోజులు మీరు అందరూ గమనించాలి. జగన్మోహన్ రెడ్డి లండన్ వచ్చి వారం అయింది కదా, వాస్తవమే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా వారం రోజులు ఎక్కడైనా ఫోటోలు వదిలాడా? ఎవరో చిన్నపిల్లలతో, సరే అది మనవాళ్ళు మనవరాళ్ళు అని ఏదో వీరమాచినేని యక్షితా చౌదరి అని చెప్పేది రకరకాలు వచ్చాయి. ఓకే, జగన్మోహన్ రెడ్డి తాత అయ్యాడా అవ్వలేదా, మనవాళ్ళ కాదా మనకు అనవసరమైనటువంటి సబ్జెక్టు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు అంటే వాళ్ళ పార్టీలో పెద్ద కార్యకర్తలే ఉండరు, వాళ్ళ కుల కార్యకర్తలే ఉంటారు, ఇంకెవరు ఉండరు ఆ పార్టీలో, మనకు తెలుసు కదా, వేరే విషయం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వారమైనప్పటికీ లండన్ పర్యటనకు సంబంధించినటువంటి ఏ ఒక్క విషయం కూడా బయటకు రాలేదు. విషయం వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికప్పుడు కూడా ప్రతి 3-4 నెలలకి 6 నెలలకి లండన్ పోవాల్సిందే, ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. మరి మీరు అనొచ్చు, మీ ఓటర్లకు డౌట్ వస్తుంది, లండన్ డాక్టర్లు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయొచ్చు కదా, ఎక్విప్మెంట్ వ్యవహారం హాస్పిటల్ అంతా ఇక్కడ రాదుగా, వాళ్ళు ఏదైనా ఇక్కడికి వచ్చి మెడిసిన్ ఇవ్వగలుగుతారు తప్పితే. బట్ ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి అతను అప్డేట్ తెలుసుకున్న తర్వాత రిపోర్టుల తర్వాతే వాళ్ళు సరైనటువంటి మెడిసిన్ ఇవ్వగలరు. అందుకనే జగన్మోహన్ రెడ్డి లండన్ పోతుంటాడు. అయితే ఇప్పుడు డాక్టర్లు ఇది పీక్స్కి వెళ్ళిపోయింది, ముదిరిపోయింది. ఇటీవల అతని మాటలు కూడా మనం చూస్తే చెన్నై ఎందుకు అలా చెన్నైగా మారిందంటే అక్కడ పోర్ట్ ఉంది కాబట్టి అని చెప్పాడు. ముంబై ఎందుకు ముంబై అయిందంటే అక్కడ పోర్ట్ ఉంది కాబట్టి అంటే రకరకాల తెలియనటువంటి విధంగా ఏదో పిచ్చి పెట్టినట్టుగా మాట్లాడుతున్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటంటే మన భూమి మీద ఒక యాక్ట్ చేయటాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పినటువంటి దౌర్భాగ్యం కూడా మనందరూ చూసాం. ఇంత తిక్కలుగా ఇంత పిచ్చిగా ఎందుకు మాట్లాడుతుంటాడు జగన్మోహన్ రెడ్డి? ఎప్పటికప్పుడు అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కొంతవరకు ఎక్కువ తడబడింది లే, బట్ మనం చూస్తే రాజకీయ సౌజన్యాన్ని, రాజకీయ ఆర్థిక సౌజన్యాన్ని అనేటువంటి అదేవిధంగా రాజమండ్రిని ఒక రకంగా మాట్లాడటం, గుంటూరుని గుండూరు అంటాం, ఇతను దౌర్భాగ్యం నిరారక్షత అంటాం, నిరక్షరాస్యతని. ఇతనికి తెలుగు పలకటాన్ని అంటే చూసి రాసిన దాన్ని కూడా పలకటం కూడా ఇతను కష్టమైపోతుంది, ఎందుకంటే ఇతనికి పిచ్చి పట్టుంది వాస్తవం. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి టెస్టులు చేసిన తర్వాత, అంటే టెస్టులన్నీ కూడా మనకంత నాలెడ్జ్ లేదు, ఎందుకంటే మనం MBBS FRCS లండన్ కాదుగా, కాబట్టి మనం ఆ టెస్టులు ఏమిటని చెప్పలేం. కానీ అతనికి పూర్తిగా అతని శరీరం అంతా టెస్టులు చేసిన తర్వాత అతని యొక్క మానసిక స్థితి మీద ఒక 6 డాక్టర్ల బృందం, సీనియర్ డాక్టర్ల బృందం, అందులో నుంచి ఒకరు అమెరికా నుంచి, ఒకరు స్పెయిన్ నుంచి కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది మనకి. వాళ్ళందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసినప్పుడు ఇది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. అంటే ఈ విషయం బయటికి రాలేదేందని మీ బొట్టలో డౌట్. ఎందుకు రాలేదో కూడా చెప్తా. మానసిక స్థితి ఆ రకంగా ఉందనే విషయం బయటకు వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీకి అనర్హుడు. మానసిక స్థితి సరిగా లేనటువంటి వ్యక్తి, మానసిక ఆరోగ్యం సరిగా లేనటువంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడైపోతాడు. అంటే పులివెందుల అభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా అనర్హుడవుతాడు ముందు ముఖ్యమంత్రి సంగతి తర్వాత. కాబట్టి ఈ విషయాన్ని దాచిపెట్టి కుటుంబ సభ్యులందరూ కూడా చుట్టూ ఉన్నటువంటి ఎప్పుడు కూడా మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లకు రాడు. ఏదైనా ఒక విషయం మీద జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడటం బయట ఓన్లీ సజ్జల రామకృష్ణారెడ్డిని పంపిస్తాడు. వేరే వాళ్ళని ఎవరైనా పంపిస్తే మళ్ళీ వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది ఆ విషయం. అందుకని సజ్జల రామకృష్ణారెడ్డి అంటే వాళ్ళ ఇంట్లో జాగిలం లాంటిది, అది పెడిగ్రీ తినేటువంటి జాగిలం, అది మనందరికీ తెలిసినటువంటి విషయం, భారతిరెడ్డి గారి జాగిలం అది. అయితే ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించి ఎందుకు మాట్లాడిస్తారంటే జగన్మోహన్ రెడ్డి పదే వస్తే విషయం బయటకు తేటతలం అయిపోద్ది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాకుండా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా, జగన్మోహన్ రెడ్డి మీరు గమనిస్తే నేనేం ఊరికి ఆరోపణలు చేయట్లా, అతను ముఖ్యమంత్రిగా ఉండి సచివాలయానికి కూడా రాలా. సరే, కేసీఆర్ రాలేదంటే అతను తాగుబోతూ ఫామ్ హౌస్లో తాగి పడుకుంటాడు, అది వేరే సబ్జెక్టు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నేను యువకుండా చెప్పుకుంటాడు. ఒకటి లేదు బొక్కలేదు. అతను 51 ఇయర్స్కి ఒకడైతే ఇక నా బొట్టు ఏమో వాళ్ళ 30 లోపే ఉన్నప్పుడు అతను యువకడైతే మేమేది చిన్నపిల్లడు పాలు దాగి పిల్లడు. కాబట్టి వాడు కూడా ముస్లిండే, జగన్మోహన్ రెడ్డి కూడా 50+ ఉన్నాయి కాబట్టి అది వేరే సబ్జెక్టు. అయితే జగన్మోహన్ రెడ్డి 50+ ఉన్నప్పటికీ అతను ఇంకా సచివాలయానికి ఎందుకు రాడు అంటే వస్తే అతను తిక్కలేవారం, అతను మెంటలేవారం, అతని మానసిక ఆరోగ్యం గురించి బయటపడుతున్నట్టు
అనేటువంటి విషయంతో ఇన్ని రోజులు అతను అక్కడ కూడా రాకుండా చేసుకుంటూ వచ్చాడు. పైగా విశాఖపట్నంలో భారీ ఎత్తున మెంటల్ హాస్పిటల్, మానసిక చికిత్స వైద్యాలయం కట్టి ఉంది. కావాలంటే వైజాగ్లో ఉంటే ఎప్పుడన్నా సడన్గా సీక్రెట్గా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే విజయవాడలో ఉండి రెగ్యులర్గా వైజాగ్ పోయి వచ్చాడు అనుకో డౌట్ వస్తుంది, మూమెంట్ కూడా డౌట్ వస్తుంది. వైజాగ్లో ఉంటే ఆడాడే కాబట్టి ఒక 5-6 కిలోమీటర్లు అవసరమైతే మిడ్ నైట్ ఏదో ఒక విధంగా పోయేసి ట్రీట్మెంట్ చేయించుకొని రావచ్చు. ఎక్విప్మెంట్ లండన్ నుంచి కూడా ప్రజల దగ్గర నుంచి దోచుకున్నటువంటి డబ్బు ఉంది కాబట్టి వైజాగ్లో మెంటల్ హాస్పిటల్లో ఇతనికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా పెట్టించి ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అందుకనే ఇతను వైజాగ్ పోవాలనేటువంటి ఆలోచనతో కూడా ఉన్నాడు. బట్ అసలు మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాబట్టి, ఘోరంగా ఓడిపోబోతున్నాడు కాబట్టి ఆ అవసరం లేదు. బట్ లండన్ డాక్టర్లు మాత్రం ఇక అది చికిత్స చేసినప్పటికీ పూర్తి స్థాయిలో రికవర్ అయ్యేటువంటి అవకాశం లేదని చేతులు ఎత్తేసినట్టుగా తెలుస్తూ ఉంది.